అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను జనవరి 2 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చలు జరిపేందుకు అధికార పార్టీ సన్నద్దమవుతుంది. కృష్ణా గోదావరి నదీ జలాల వాటాపై నీళ్లు నిజాలు పేరుతో ప్రధానంగా చర్చించాలని సిద్ధమైంది. నదీ జలాల వివాదంపై చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశాల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చలు జరిపి తీర్మానం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను జనవరి 2 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చలు జరిపేందుకు అధికార పార్టీ సన్నద్దమవుతుంది. కృష్ణా గోదావరి నది జలాల వాటాపై నీళ్లు నిజాలు పేరుతో ప్రధానంగా చర్చించాలని సిద్ధమైంది. నదీ జలాల వివాదంపై చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశాల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చలు జరిపి తీర్మానం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను జనవరి 2 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపేందుకు అధికార పార్టీ సన్నద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం కృష్ణా గోదావరి నదీ జలాల వాటాపై నీళ్లు నిజాలు పేరుతోటి ప్రధానంగా చర్చించాలని సిద్ధమైంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, కృష్ణా గోదావరి జలాల సంబంధించినటువంటి విషయాలపైన అటు బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, దాంతో పాటుగా అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా మీడియా సమావేశం నిర్వహించి కృష్ణాకు సంబంధించినటువంటి నీటి వాటాలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే 95 టీఎంసీల నుంచి 45 టీఎంసీల నీటి వాటాను తగ్గించానంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. త్వరలోనే ఈ అంశానికి సంబంధించి తాము పెద్ద ఎత్తున నల్గొండ, మహబూబ్ నగర్, అటు దాంతో పాటుగా రంగారెడ్డి, ఈ 3 జిల్లాలలో భారీ ఎత్తున సభలు నిర్వహిస్తాము, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాము. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్షేత్ర స్థాయిలో ఏదైతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా గోదావరికి సంబంధించినటువంటి వాటాకు సంబంధించి కూడా గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల పైన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆర్ఏ అంటూ కూడా మరోపక్క అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు మంత్రి, దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఇరు పార్టీల మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీనిపైన ప్రధానమైనటువంటి చర్చ నదీ జలాల వాటా పైన నీళ్లు నిజాలు పేరుతోటి ప్రధానంగా చర్చించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సవాల్ విసరడం జరిగింది. ఏదైతే చర్చలకు రావాలి, అసెంబ్లీలో చర్చించాలి అనేది కూడా వారు కోరినటువంటి సందర్భం. అసెంబ్లీలో చర్చిద్దామంటే ముఖం చాటేస్తారా అంటూ కూడా వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. మరొక ప్రధానమైనటువంటి అంశం అటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పైన కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే జరిగినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. దాని తర్వాత యాక్చువల్ గా ఈ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ ఇవ్వాలని చూశారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి. దీనిపైన బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఒకటి ముడిపడినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలు నిర్వహించాలా లేదా, లేకపోతే కోర్టులో 42% రిజర్వేషన్ల అంశంపై పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ అంశం పైన ఏదైతే కోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాలా, లేకపోతే ముందుగానే నిర్వహించాలా అనే అంశానికి సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలు స్వీకరించాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా
ఈ అంశం పైన చర్చించడానికి సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ ఎన్నికలను ఏదైతే పార్టీ గుర్తులతో జరుగుతాయి కాబట్టి కొంత అధికార పక్షానికి నష్టం చేకూరుతుంది కాబట్టి కావాలని ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా అసెంబ్లీలో చర్చిస్తుంది అంటూ కూడా అట్లా ఆరోపణ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చ జరిపి తీర్మానం చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అటు దేశ స్థాయిలో కూడా బీసీ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. అది ఏదైతే కొద్ది రోజుల నుంచి కూడా పార్లమెంట్ లో ఈ అంశంపై చర్చించాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోసారి బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఏదైతే జనవరి 2వ తేదీ నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. తర్వాత ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశానికి సంబంధించి అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత బీఎస్సీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దాదాపుగా మనకున్నటువంటి సమాచారం మేరకు 3 నుంచి 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈసారి జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా అనేక అంశాలపైన అటు కాంగ్రెస్ పార్టీని అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని కూడా చూస్తా ఉంది. ప్రధానంగా గతంలో ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన అంశం కావచ్చు, ఈ మధ్య కాలంలో హిల్ట్ భూములకు సంబంధించినటువంటి అంశం సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే హైడ్రాకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇలా 1 కాదు 2 కాదు అనేక అంశాల పైన ప్రధాన ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున నిలదీయాలి ప్రభుత్వాన్ని అనే అంశానికి సంబంధించి కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఈ ప్రధానమైనటువంటి అంశం నీళ్లకు సంబంధించినటువంటి అంశం మీద మాత్రం వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాళ్లను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్వీకరిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మొదటి అసెంబ్లీ జరిగినప్పుడు, అది బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆనాడు రావడం జరిగింది. తిరిగి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. వేచి చూడాలి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా ఏదైతే నీళ్ల వాటాలకు సంబంధించి చర్చకు వస్తారా రారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి సమావేశాలలో, ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ అన్ని సమావేశాల్లో కూడా నీటి వాటాలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా హరీష్ రావే ఎక్కువగా మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ ఏదైతే నేరుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు కాబట్టి ఈ సమావేశం మీద తానే నిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నియామకాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, నీటి విషయంలో ఎక్కడ రాజీ పడము కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు వస్తారా రారా అనేది మాత్రం ఒకంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జనవరి 2 నుంచి జరగబోయేటువంటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడివేడిగా జరగనున్నాయి. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.